ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ అనేది మార్చి నెలలో వెలువడుతుంది అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇది కన్ఫర్మ్ కావాలి, కన్ఫర్మ్ గా మార్చి నెలలో నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో రావాలి అంటూ మనకి షేక్ సిద్దిక్ గారు నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ అయిన షేక్ సిద్దిక్ గారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అయితే ఇతను కొంతమంది నిరుద్యోగ జేఏసీలో సభ్యులతో సహా వెళ్ళి సీఎం ఆఫీస్ లో ముఖ్యమంత్రి గారిని కలిసి మన అందరి తరపున ఒక లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అది మీకు ప్రత్యక్షంగా స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి, ఫోటోస్ మనం ఆ ఫోటోస్ చూస్తున్నాం. అతనే షేక్ సిద్దిక్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్. ఇతను మన డిఎస్సీ కోసం గత ప్రభుత్వం నుంచి వరకు కంటిన్యూ ఫైట్ చేస్తున్నారు. కానీ ఇతను కొంతమంది నిందిస్తున్నారు. కానీ ఇతని వల్ల తప్పేమీ లేదు, ఇతను బాగానే స్పందిస్తున్నారు. మన తరపున గవర్నమెంట్ తో పోరాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ తో సన్నిహితంగా ఉంటూ మన డిఎస్సీ కోసం ఇతను ఫైట్ చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇతను కూడా అన్ఎంప్లాయ్, ఇతను కూడా గవర్నమెంట్ జాబ్ ఏమీ లేదు. తర్వాత ఇతను కనీసం బీఈడీ కూడా అవ్వలేదు. అయినప్పటికీ కూడా డిఎస్సీ మీద స్పెషల్ డిఎస్సీ కోసం కోర్టు వెళ్ళి హైకోర్టు వెళ్ళి మన కోసం ఫైట్ చేసి ఏ విధంగా మనకి న్యాయం చేసేటట్టు చేశారు చూసారు కదా. అదే ఇప్పుడు చాలా మంది ఇతనికి వ్యతిరేకంగా ఇతను నిందిస్తున్నారు. కానీ మీరు తెలుసుకోవాలి, జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్ గారు ఎట్టి పరిస్థితుల్లో మనకి మంచి చేయడానికి ఇప్పుడు చూస్తూ ఉంటారు. అది అందరికీ తెలుసు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయితే మన ప్రధానంగా చూస్తూ ఏంటంటే మనకి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, కలిగి మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. సరే ఎలాగైనా సరే మాకు మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వండి, డిఎస్సీ నోటిఫికేషన్ అంటూ అడగడం జరిగింది. చూడండి, ఇది ఈ లెటర్ అన్నమాట. నిన్న ఏపీ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ షేక్ సిద్దిక్ గారు కన్వీనర్గా ఉన్నారు. అతను ఒక మెమోరాండం తయారు చేసి అందరి తరపున మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయం నిరుద్యోగ సమస్యల పరిష్కారం మరియు ఉద్యోగ నియామకాల గురించి విజ్ఞప్తి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ గారికి నాయకత్వంలో మీ ముందు మా ప్రాతినిధ్యం సమర్పిస్తున్నాము. మేము మీ పరిపాలన ఎంతో విశ్వాసం ఉంచి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆశిస్తున్నాము. మీ మొదటి సంతకం మెగా డిఎస్సీపై చేయడం నిరుద్యోగులు మీ అభిముఖతను నిరూపించింది. ఇది గత ప్రభుత్వ తప్పుడు హామీలకు మోసాలకు పూర్తి విరుద్ధం. అయితే మరికొన్ని అత్యవసర సమస్యలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అడగడం జరిగింది. అందులో భాగంగానే ఉద్యోగ క్యాలెండర్ విడుదల, పేద మరియు మధ్యతరగతి నిరుద్యోగుల న్యాయం అంటూ అడిగారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన లక్షలాది నిరుద్యోగులు కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సీ, ఇంజనీరింగ్, లైబ్రరీ పోటీ పరీక్షలు ఎంతో కష్టపడి సిద్ధమవుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులు మోసం చేసింది. కొత్త పోస్టులు భర్తీ చేయకుండా ఉన్న ఖాళీలు చూపిస్తూ రాజకీయం ఆడింది. మీ కూటమి ప్రభుత్వం నిజమైన పారదర్శక పాలన ప్రతీక. అందువల్ల అన్ని విభాగాల్లో ఖాళీలు ప్రకటిస్తూ పూర్తి స్థాయిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని మేము మనం చేస్తున్నాము. ప్రతి నిరుద్యోగికి తగిన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని అడగడం జరిగింది. అదేవిధంగా అదే లెటర్లో స్పెషల్ డిఎస్సీ కోసం చూడండి, మెగా డిఎస్సీ పరీక్ష తేదీల ప్రకటన, నియామకాల వేగవంతం. మీరు అధికారానికి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడం ఉపాధ్యాయ అభ్యర్థులకు కొత్త ఆశలు కలిగించింది. అయితే డిఎస్సీ పరీక్ష తేదీలు వచ్చే మార్చిలో ప్రకటించాలని విజ్ఞప్తి. గత ప్రభుత్వం ఫేక్ నోటిఫికేషన్తో నిరుద్యోగం మోసం చేసింది. కానీ మన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మేము విశ్వసిస్తున్నాము అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. అయితే దీని మీద ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా సానుకూలంగా స్పందించారు. వెంటనే మార్చిలోనే డేట్స్ ని డిఎస్సీ నిర్వహణ పరీక్ష తేదీలు ప్రకటిస్తామని, నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సీ మీద ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకోబోతుంది. ఒక ప్రధానమైన ఆటంకం ఎస్సీ వర్గీకరణ తొలగిపోయిన వెంటనే, అంటే ఎస్సీ వర్గీకరణ జరిగిన నివేదిక సబ్మిట్ చేసిన వెంటనే ఫస్ట్ వెలువడే నోటిఫికేషన్ డిఎస్సీ, అది మార్చి నెలలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇక ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ మేలో ఉంటాయి అంటున్నారు. కాకపోతే ప్రధానంగా ఆ ఎగ్జామ్స్ కూడా ఒక ప్రధాన సమస్య ఏంటంటే మనకి ఈ అంటే ఎంట్రన్స్ నోటిఫికేషన్ అని చాలా ఉంటాయి, సెక్షన్ కూడా అప్పుడే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించిన మనకి స్లాట్స్ అనేది దొరకాలి, దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. డేట్స్ అని సేకరించుకుని విద్యాశాఖ వారు రెడీగా ఉంటారు. ప్రభుత్వం కూడా ఇక 1 year గడుస్తుంది. జూన్లో అడుగు పెడితే ప్రభుత్వం ఏర్పాటు 1 year గడుస్తుంది. మొదటి సంతకమే నిరూపించుకోలేకపోయారనే ప్రతిపక్షాలు అందరూ కూడా విమర్శలు ఎత్తి పెడతారు. అందుకనే దాని ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో కనీసం నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే కొంత వారు హ్యాపీగా ఉండొచ్చు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వారు చెప్పుకోవడానికి ఒక బాగుంటుంది ఉద్దేశంతో కూడా ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్, జూలై కల్లా పోస్టింగ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పలుసార్లు ప్రకటించడం కూడా జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సీ సంస్థ లేటెస్ట్ అప్డేట్. ఇక అంటే డిఎస్సీ కోసం ఇంత పకడ్బందీగా అందరూ కూడా ఎమ్మెల్సీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువైపు ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కూడా అడుగుతూ ఉన్నాయి. పేపర్లో, టీవీలో కూడా ఎప్పుడు డిఎస్సీ కోసం ఏంటి, డిఎస్సీ సిచువేషన్ ఏంటి, డిఎస్సీ వస్తుందా, డిఎస్సీ కనెక్ట్ చేస్తారంటే అడుగుతున్నారు. ఇన్ని ప్రెజర్స్ మధ్య ప్రభుత్వం ముందు ఒకటి మొదటి సంతకం కూడా చేసి, అంటే మొదటి సంతకం చేసి ఉన్నారు. సంవత్సరం దాదాపు దగ్గర పడుతూ ఉంది. కాబట్టి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గకుండా నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని మీ ప్రిపరేషన్ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే మీకు టైం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్యూ, బై.